So hey guys, once and welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే ఒక జాబ్గా 2 జాబ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సో ఒకటి వచ్చి టెక్నికల్ రోల్, ఇంకోటి వచ్చి నాన్ టెక్నికల్. సో టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు రోల్స్కి కూడా మనకి సేమ్ శాలరీ అయితే ఇస్తారు. 4 lakhs to 5 lakhs అయితే ఇస్తారు. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకెక్కువ కూడా రావచ్చు. అట్లనే ఇది వచ్చి ఇప్పుడు మనము ఇది ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే బీఈ బీటెక్ బీఈబీఏ బీకామ్ ఎంకామ్ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ జాబ్ ఎవరు ఓపెన్ చేశారంటే ఇది వచ్చి ఈవై అంటే ఎర్నెస్ట్ యంగ్ అనే ఒక కంపెనీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్కి ఏవైతే ఉంటాయో సో అవి బేసిస్ మీద అయితే వర్క్ చేస్తారు. సో ఫస్ట్ మనం వీళ్ళు ఓపెన్ చేసిన జాబ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే మనము నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరైతే. ఇది ఫస్ట్ మనకి ఇది నాన్ టెక్నికల్ రోల్ అయితే ఓపెనింగ్ అయింది. హెచ్ఆర్ అయితే పోస్ట్ చేశారు. ఈవై జీడిఎస్ ఈస్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ మల్టిపుల్ లొకేషన్స్ ఆఫ్ ఫర్ ట్యాక్స్ అనలిస్ట్ రోల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్. సో ఇది నాన్ టెక్నికల్ రోల్. పాస్ అవుట్ ఆఫ్ ఇయర్ 2022 and 2023 అని చెప్పి క్లియర్ మెన్షన్. హై క్వాలిఫికేషన్ మాట్లాడుకుంటే బీకామ్ ఎంకామ్ ఎంబీఏ ఫైనాన్స్ డిగ్రీ. సో ఇది వచ్చి బీకామ్ ఎంకామ్ ఎంబీఏ వాళ్ళకైతే ఇదైతే షుడ్ బీ అప్ ఫర్ ఇమీడియట్ జాయినింగ్ అయితే ఉండాలి. సో వాళ్ళకే ఓపెనింగ్ అని చెప్పేసారు. సో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, అక్కడ నుంచి అయితే మనం ఇక్కడికైతే రీడైరెక్ట్ అవుతారు. సో ఫస్ట్ ఇది ట్యాక్స్కి సంబంధించిన జాబ్ అప్డేట్ కాబట్టి ఇది వచ్చి లొకేషన్ బెంగళూరు లొకేషన్లో ఉంది. సో March 1st లోపలైతే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అట్లనే ఇది వచ్చి మనకి 9 to 10:30 PM మనకి అయితే ఒక ఈవెంట్ అయితే నడుస్తుంది March 1st రోజు. సో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతాం. సో నెక్స్ట్ పేజ్లో మనం చూసుకోవచ్చు ప్రిఫిక్స్ కానీ అంటే మిస్టర్ మిస్సెస్ లేకపోతే మన నేమ్ లాస్ట్ నేమ్ కానీ సెకండ్ లాస్ట్ నేమ్ ఉంటే ప్రైమరీ ఈమెయిల్ ఐడి మనకు ఏ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ ఏ డిగ్రీతో గ్రాడ్యుయేట్. సో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత ఏ కంట్రీ మన రెజ్యూమ్ అయితే ఇంపార్టెంట్గా ఇవ్వాలి. అట్లనే ఇప్పుడు మీకు ఏమైనా నోట్ ఉండి ఎగ్నాల్మెంట్ టిక్ చేసేసిన తర్వాత సబ్మిట్ కొడితే మన ఈ జాబ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు సెకండ్ జాబ్ చూస్తే డేటా అనలిస్ట్ రోల్కి అయితే ఓపెనింగ్ చేశారు. సో మీకు తెలుసు ఇప్పుడు ప్రజెంట్ బూమింగ్లో ఉన్నది డేటా అనలిస్ట్ల జాబ్స్ కాబట్టి సో ఇదైతే మనకు ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఇండియా కోచింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు, కానీ ఇది మనం హైదరాబాద్ లొకేషన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చి ఏఐ మెషిన్ లెర్నింగ్ డేటా అనలిటిక్స్ అండ్ బయోటెక్నాలజీ మీద అయితే ఇదైతే. సో ఇది ఒక యువర్ ఇంటర్న్షిప్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ ప్రజెంట్ ఇంటర్న్షిప్ తర్వాత పర్మనెంట్ అయితే చేస్తారంట. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ మోడలింగ్ కానీ ఎకనామీ అండ్ ఫైనాన్షియల్ ట్రెండ్స్ మీద కానీ ఎలిజిబిలిటీ రీసెర్చ్ అండ్ కమ్ అప్ విత్ అవుట్కమ్ దట్ క్యాన్ బీ యూజ్డ్ ఫర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ కానీ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ పైథాన్ ఉండాలి అండ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హై డిజైరబుల్ అయితే ఉండాలి. ఓపెన్ టు వర్క్ ఇన్ జియోమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ టీమ్స్ కూడా ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ మెయిన్గా మన రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ బీఈ బీటెక్ ఎంసీఏ విత్ సౌండ్ టెక్నాలజీ నాలెడ్జ్. సో బీఈ బీటెక్ ఎంసీఏ వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్. సెల్ఫ్ మోటివేట్ విత్ కరికులం స్కిల్స్ అండ్ ఎక్స్టర్నల్ గుడ్ టర్మ్ ప్లేయర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. టీమ్ ప్లేయర్ కావాలి. షుడ్ పర్టికులర్లీ ఇన్ ఆర్గనైజింగ్ ఇనిషియేటివ్స్ ఎబిలిటీ టు ట్రావెల్ అండ్ అకార్డెన్స్ విత్ క్లయింట్ అండ్ అదర్ జాబ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి ట్రావెల్ చేయడం వాళ్ళతో అవన్నీ కూడా చేసుకుంటా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లనే రైటింగ్ కానీ పబ్లిషింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రజెంటేషన్ స్కిల్స్ A+. సో ఇవి ఉంటే మీరైతే ఇన్ అయిపోతారు, క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అదైతే మనకి ఫస్ట్ ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేస్తారు. సో మనకి అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనకి అయితే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఓపెన్ అయితే అయిపోతుంది. మనకి ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ జాబ్ ఇది ఇంటర్న్షిప్ జాబ్ కాబట్టి మన నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మన ఎగ్నాల్మెంట్ టిక్ చేసి క్రియేట్ అకౌంట్ కొడితే క్రియేట్ అకౌంట్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్ రెండు జాబ్స్కి కూడా. సో మంచి జాబ్ మంచిగా మనకి మన లొకేషన్ ఏదైతే హైదరాబాద్ ఉందో అక్కడ నుంచి వర్క్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఇస్తారు కాబట్టి అప్లై చేసుకొని మంచి ప్యాకేజ్ కూడా ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా. ఒకవేళ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.